ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షన్ పెంపు 9,000 రూపాయలు. కేంద్రం తీపి కబురు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీడియో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఉద్దేశించి 8వ పే కమిషన్ విషయంలో ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే 8వ పే కమిషన్ను సంబంధించి చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం విషయంలో కూడా త్వరగా వేగవంతంగా చర్యలు తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. మరి ఈ సందర్భంగా సుదీర్ఘకాలం తమ డిమాండ్లను వినిపిస్తూ ఉంటుంది. అంటే ఈపీఎఫ్ 95 పెన్షన్దారులు సైతం కనీస పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలని వారు పేర్కొంటున్నారు. ఈపీఎఫ్ పెన్షన్ 95 పెన్షన్దారుల సంఘం ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులను సైతం కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం వీరు తమ మెమోరాండంను సమర్పించారు. ముఖ్యంగా కనీస పెన్షన్ విషయంలో న్యాయం జరగాలని చెప్పేసి ప్రస్తుతం లభిస్తున్నటువంటి నెలకు 1000 రూపాయల స్థానంలో కనీస పెన్షన్ 7,500 రూపాయలకు పెంచాలని డిమాండ్ అయితే వినిపిస్తుంది. దీంతో పాటు డిఏ సైతం చెల్లించాలని పెన్షన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈపీఎఫ్ 95 స్కీమ్ కింద ప్రస్తుతం కనీస పెన్షన్ను గతంలో కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే నిర్ణయం తీసుకొని కూడా దాదాపు 10 సంవత్సరాల పైన దాటిపోయింది. ప్రస్తుతం పెరిగిన ఖర్చులు అలాగే వైద్య ఖర్చుల నేపథ్యంలో చాలని పెన్షన్ ఏమాత్రం వారి కుటుంబాలకు ఆసరగా ఇవ్వడం లేదని ఈపీఎఫ్ 95 పెన్షన్దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వృద్ధాప్య పెన్షన్లు సైతం 4,000 రూపాయలు చెల్లిస్తున్నారా? అలాంటిది 30 సంవత్సరాల పైగా సర్వీస్లో చేసినటువంటి ఉద్యోగులకు మాత్రం కేవలం 1000 రూపాయల పెన్షన్లు ఎలా సరిపోతుందని వారు నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంపీ బసవరాజన్ ఎస్ బొమ్మాయి నేతృత్వంలో కార్మిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమాజంలోని పెరిగిన జీవన వ్యయం అనేక రెట్లు పెరుగుదల దృష్ట్యా ఈపీఎఫ్ కింద కనీస పెన్షన్ అనేది 1000 రూపాయలు పెంచడాన్ని అత్యవసరంగా పరిగణించాలని మంత్రిత్వ శాఖ కోరింది. 2014తో పోలిస్తే 2024లో జీవన వ్యయం అనేక రెట్లయితే పెరుగుదల, ఇతర సంబంధిత అంశాలు పరిగణలోకి తీసుకుంటే ఈ మొత్తాన్ని పెంచే సవరణ తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని కమిటీ కోరింది. గతంలో అదనపు బడ్జెట్ మద్దతును అందించడం ద్వారా ఈపీఎఫ్ కింద కనీస పెన్షన్ నెలకు 1000 రూపాయల నుంచి 2,000 రూపాయలకైతే పెంచే ప్రతిపాదన 2020లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించలేదు. 2024 ఈపీఎఫ్ కింద మొత్తం పెన్షన్లు 78.5 లక్షల మంది అయితే ఉంది. వారిలో 36.6 లక్షల మంది పెన్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 1000 రూపాయల కనీస పెన్షన్ అయితే